సింహరాశి వారు జాగ్రత్త. జూన్ నెల 26, 27 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% జరగబోయేది ఇదే. ముందే కనిపెట్టి తప్పించుకోండి. సింహరాశి వారు జూన్ నెల 26, 27 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోయే ఆపద ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? వీరికి ఎటువంటి ప్రమాదం అనేది ఒక స్త్రీ తలపెట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి సమయం శుభకాలం కొనసాగుతుంది. సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో శుభవార్తలు కూడా వింటారు. సమయపాలనతో పనులను సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు శుభప్రదమైన కాలమే కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. విజయాలు సొంతం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం, ప్రశంసలు కూడా మీకైతే లభిస్తాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మహాలక్ష్మి ధ్యానం మీకు శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి వారికి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలండి. ఎందుకంటే జూన్ నెల 26, 27 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే రావచ్చు. మీ స్నేహితురాలుగా అయినా సరే, మీ యొక్క వ్యాపారంలో ఒక పార్ట్నర్లా అయినా సరే, మీ ఉద్యోగంలో ఒక కొలిగ్గా అయినా సరే, ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితంలో జరగబోతుంది. ఆ స్త్రీ కారణంగా మీకు ఆపద అనేది పొంచి ఉంది కనుక మీరు ముందే కనిపెట్టి ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా సజావుగా సాగుతుంది. కానీ శని ప్రభావంతో అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు అనేవి అయితే మీ జీవితంలో ఈ ఏడాది తప్పకపోవచ్చు. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ ఏడాది ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్లు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి. కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమతుల్యతతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8 స్థానాల్లో రవాణా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గురుడు 10, 11వ స్థానంలో రవాణా చేయడం ద్వారా ఆర్థిక పరంగా మెరుగైన చక్కటి ఫలితాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ రాశి వారు మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మీరు ఊహించినంత డబ్బు కూడా పొందుతారు. అయితే భౌతిక సుఖాల కోసం కొంచెం అధికంగానే ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక కారణంగా కొంత ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మీరు లేదంటే లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కొనవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు కెరియర్ పరంగా ఏడాది విజయం సాధిస్తారండి. ఏడాది ప్రారంభంలో గురుగ్రహ దశమ స్థానంలో ఉండడం చేత ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ముందుగా మానుకోవాలి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శని 7వ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా 8వ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఏడాది వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు కూడా సమయం అనుకూలంగా అయితే కాదు. ఈ సమయంలో మీరు ఎవరిని కూడా
గుడ్డిగా నమ్మకూడదు. శనిదేవుని స్థానం మార్పుతో ఈ కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తుతాయి. మీ యొక్క వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. అయితే కాలం గడిచే కొద్దీ కూడా సూర్యుడు 11వ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు చక్కగా మెరుగవుతాయి. దీంతో పాటుగా మీ సంబంధాలు బలంగా మారుతాయి. మీకు సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటే మేలు. సమాజంలో మీ యొక్క గౌరవం కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు సింహరాశి వారికి 2025 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారు అనగా మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే ఉంటుందండి. ఏ రంగంలోనైనా సరే మీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయాన్నైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. ఇటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కోరుకుంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా సరే చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. దీని కారణంగా అనేకమైనటువంటి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కావున వీరి అభిమానము, దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగానే ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా గుర్తుంటుంది. చూసారు కదండి, సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.